చూద్దాం. బ్రీఫ్గా సైలెన్స్. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని అండ్ ఆల్సో అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వేరు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే బయట ఇవ్వాలి. ఆ పరిస్థితి రావాలి. దట్ ఈస్ 1